తొమ్మిదవ తరగతి తెలుగు 5వ పాఠం గద్య భాగం ఏ దేశమేగినా అనేటువంటి పాఠంలోని వ్యాకరణాంశాలను గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వ్యాకరణాంశాల్లో సంధులు ఇచ్చాడు. అనునాసిక సంధి. అనునాసికాలంటే మనం గత పాఠాల్లో చెప్పుకున్నాం. ఇక్కడ ఒక పట్టిక ఇచ్చాడు చూడండి, చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ పట్టికను మనం అర్థం చేసుకోగలగాలి. కా నుంచి మా వరకు అక్షరాలు ఇచ్చాడు. మనం గత పరీక్షల్లో గత పాఠాలలో కొన్ని సందులు చెప్పుకునేటప్పుడు ఈ పట్టికను వివరించుకున్నాం. ఇక్కడ ఈ మొదట ఉన్నటువంటి ఈ అక్షరాలని క ఖ గ ఘ ఇన్య చ ఛ జ ఝ ఇణి ఈ అక్షరాలని ఇది కవర్గమని, ఇది చవర్గమని, ఇది టవర్గమని, ఇది తవర్గమని, ఇది పవర్గమని అంటారు. ప్రతి వర్గానికి 5 అక్షరాలు చొప్పున ఉన్నాయి. ప్రతి వర్గంలో ఇది మొదటి అక్షరం, కవర్గంలో మొదటి అక్షరం, కవర్గంలో 2వ అక్షరం, కవర్గంలో 3వ అక్షరం, 4వ అక్షరం, 5వ అక్షరము. ఈ మొదటి అక్షరాలకి మనకి కవర్గానికి అంటే ప్రతి వర్గం యొక్క ఈ మొదటి అక్షరాలకు ఒక పేరుంది. వీటిని మనం కచట తప అనేటువంటి వీటిని పరుషాలు అని అంటామని తెలుసుకున్నాం. పరుషాలు, కచట తపలకు పరుషాలని. ఈ గజడ దబలకు 3వ వర్గం 3వ అక్షరాలకు గ జడ దబ అనేటి సరళాలు అనుకున్నాం. సరే, మనకి ఇప్పుడు అది అవసరం లేదు. ఈ 5వ అక్షరాలని చూశారు. ఈ 5వ అక్షరాలకి అనునాసికాలు అని పేరు. జాగ్రత్తగా గమనించాలి. అనునాసికాలు. నాసికం అంటే ముక్కు అని అర్థం. అనునాసికం అంటే ముక్కు సహాయం చేత పలుకుబడేటువంటి అక్షరాలు. ప్రతి వర్గం యొక్క 5వ అక్షరాలు అంటే పంచమాక్షరాలు. వీటిని అనునాసికాలు అంటారు. ఈ అనునాసికాలతో కూడిన సంధి అన్నమాట. అది అనునాసిక సంధి. ఒకసారి గమనిద్దాం. పంచమాక్షరాలు అంటే ఇవి 5వ అక్షరాలు. ప్రతి వర్గం యొక్క 5వ అక్షరాన్ని వర్గ పంచమాక్షరాలు అంటారు. అంటే వర్గ పంచమాక్షరాలు అనునాసికాలు అని దిగువ తరగతుల్లో నేర్చుకున్నారు కదా. వర్ణమాలలోని కా వర్గంలో పంచమాక్షరం జ్ఞ. చూడండి, కా వర్గం అంటే ఇది. ఈ కా వర్గంలో పంచమాక్షరం ఏది? జ్ఞ. చ వర్గంలో పంచమాక్షరం ఇణి. ట వర్గంలో పంచమాక్షరం నా. తా వర్గంలో పంచమాక్షరం నా. పా వర్గంలో పంచమాక్షరం మా. ఇట్లా ప్రతి వర్గంలో పంచమాక్షరం ఏదనేది మనం తెలుసుకోగలగాలి. క్రింది పట్టికను గమనించండి అని ఈ పట్టికను చూడమన్నాడు. క్రింది పదాల సంధి విసంధి రూపాలను. సంధి అంటే కలిపినప్పుడు, విసంధి అంటే విడదీసినప్పుడు గమనించండి. వాంగ్మయం, వాక్ ప్లస్ మయం. రాణ్మణి, రాట్ ప్లస్ మణి. జగన్నాటకం, జగత్ ప్లస్ నాటకం. పై 3 ఉదాహరణల్లో పూర్వపదం చివరన, పూర్వపదం అంటే మొదటి పదం, పరపదం అంటే 2వ పదం. కాబట్టి పూర్వపదం చివరన ఇదిగో ఇవి అన్నమాట పూర్వపదాలు. చివరన 3 పదాలు పూర్వపదాలు, ఈ 3 పదాలు పరపదాలు. పై 3 ఉదాహరణల్లో పూర్వపదం చివరన వరుసగా వర్గ ప్రథమాక్షరాలైన, ఇందాక చెప్పుకున్నాం కదా, ఇవి వర్గ ప్రథమాక్షరాలు. ఏమని పేరు వీటికి? పరుషాలు అని పేరు. వర్గ ప్రథమాక్షరాలైన కా మొదటి దాంట్లో, టా 2వ దాంట్లో, తా 3వ దాంట్లో వర్గ ప్రథమాక్షరాలే. క, ట,
త ఈ 3 అక్షరాలు ఇక్కడ ఇవ్వవలసిన జరిగింది. ఉన్నాయి. మళ్ళీ చదువుతున్నాను. పై 3 ఉదాహరణల్లో పూర్వపదం చివరన వరుసగా వర్గ ప్రథమాక్షరాలైన క, ట, తాలు ఉన్నాయి. పరపదంలో మొదట నా, మా అనునాసికాలు ఉన్నాయి. ఈ పరపదంలో రెండు అక్షరాలు ఉన్నాయట. నా ఒకటి, మా ఒకటి. ఇదిగో నా ఉంది, మా ఉంది, ఇక్కడ కూడా మానే ఉంది. కాబట్టి నా అనే అక్షరం, మా అనే అక్షరం పూర్వపదం పరపదంలో వచ్చినాయా? పరపదంలో. పూర్వపదంలో ఏమొచ్చినాయి? వర్గ ప్రథమాక్షరాలు వచ్చినాయి. పరపదంలో నా కానీ, మా కానీ, ఈ రెండిట్లో ఏదో ఒక అక్షరం ఉంది. ఈ నా, మా అనేటువంటివి అనునాసికాలే. ఇదిగో నా ఒకటి, మా ఒకటి వర్గ పంచమాక్షరాల్లో భాగమైన అనునాసికాలు. వీటికి సంధి జరిగినప్పుడు క్ ప్లస్ మా, గ్మా, టు ప్లస్ మా, మా, తు ప్లస్ నా, నా, కాకు బదులుగా జ్ఞ ఆదేశంగా వచ్చింది. టాకు బదులుగా మా, ఈ టాకు బదులుగా నా ఆదేశంగా వచ్చింది. తాకు బదులుగా నా ఆదేశంగా వచ్చింది. వర్గ ప్రథమాక్షరాలైన కాచాట తాప అనేటువంటి ఈ 5 అక్షరాలను వర్గ ప్రథమాక్షరాలు అంటారు. వీటిని పరుషాలు అని పేరు. వర్గ ప్రథమాక్షరాలైన కాచాట తాపలకు నా గాని, మా గాని, నా గాని, మా గాని పరమైతే, ఇది పూర్వపదంలో ఉంటుంది, ఇది పరపదంలో ఉంటుంది. అలా పరమైతే అదే వర్గ అనునాసికాలు జ్ఞ, ఇణి, నా, నా, మా ఈ 5 అక్షరాలను అనునాసికాలు అంటారు. అవి ఆదేశంగా వస్తాయి. దీనిని అనునాసిక సంధి అంటారు. ఒకసారి ఇందాక మనం గమనించిన పట్టికను గమనిద్దాం. చూడండి. ఈ పట్టిక ఆధారంగా ఇప్పుడు దాని వివరణ గమనిద్దాం. పూర్వపదంలో జాగ్రత్తగా గమనించండి. అనునాసిక సంధి. పూర్వపదంలో సంధిలో 2 పదాలు ఉంటాయని చెప్పుకున్నాం. ఇది పూర్వపదము, ఇది పరపదము. పూర్వపదంలో వర్గ ప్రథమాక్షరాలైన కాచాట తాప అనేటువంటి అక్షరాలలో 5 ఒకటి ఉంటుంది ఖచ్చితంగా పూర్వపదంలో. పరపదంలో అంటే ఈ 2వ పదంలో నా గాని, మా గాని ఈ 2 అక్షరాలలో మాత్రమే ఒకటి ఉంటుంది. పూర్వపదంలో కచట తపల్లో ఒకటి ఉంటుంది. పరపదంలో నా గాని, మా గాని ఒకటి ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు కలిపితే ఈ పూర్వపదం చివరక్షరంలో ఏ అక్షరమైతే ఉందో, ఏ వర్గపు అక్షరమైతే ఉందో కలిపినప్పుడు ఈ వర్గం యొక్క అనునాసిక అక్షరం వస్తుంది. ఉదాహరణ వాక్కు. ఇక్కడ ఇచ్చాడు కదా, వాక్కు ప్లస్ మయం. వాక్కు ప్లస్ మయం. వాక్కు ప్లస్ మయం ఏమైంది? ఇక్కడ కా ఉంది, ఇక్కడ మా పరమైంది. ఈ 2 అక్షరాల్లో ఒకటి కలిపినప్పుడు ఇదిగో గమనించండి. ఈ కా వర్గం యొక్క అనునాసిక అక్షరమైనటువంటి జ్ఞ అనేటువంటి ఈ అక్షరం ఆదేశంగా వచ్చింది. అనునాసికాలు ఆదేశంగా వస్తే అనునాసిక సంధి. పూర్వపదంలో ఏ అక్షరమైతే ఉందో ఆ అక్షరపు వర్గం ఏదైతే చూసుకొని ఆ వర్గం యొక్క అనునాసిక అక్షరం ఆదేశంగా వస్తుంది. ఈ ముందు పరపదంలో ఉన్నటువంటి మా అనేటువంటి అక్షరం ఒత్తుగా ద్విత్వంగా మారుతుంది. ఇది దీని యొక్క వివరణ. మరలా ఒకసారి సంధి సూత్రాన్ని చదువుతాను. అనునాసిక సంధి సూత్రాన్ని గమనించండి. వర్గ ప్రథమాక్షరాలైన కచట తప
లకు నా గాని మా గాని పరమైతే అదే వర్గ అనునాసికాలు అంటే ఇదిగో ఈ వర్గాలు ఏ అక్షరం అయితే వచ్చిందో ఈ వర్గంలో ఉన్నటువంటి అక్షరాల యొక్క అనునాసికాలు ఏంటి? జ్ఞ ఇని నా నా మాలు ఆదేశంగా వస్తాయి. దీన్ని అనునాసిక సంధి అంటారు. మరున్నందనుడు విడదీయమంటున్నాడు. మరున్నందనుడు మరుత్ ప్లస్ నందనుడు, మరుత్తు ప్లస్ నందనుడు, మరుత్తు ప్లస్ నందనుడు. మరుత్తు అనేటువంటిది కచట తపల్లో అంటే వర్గ ప్రథమాక్షరాల్లో ఒకటి. తా అనే అక్షరం చివరున్నటువంటి అనునాసికం ఏమిటి? నా. కలిపినప్పుడు నాకు ఇది ఒత్తుగా మారి దిత్వమైంది. మరున్నందనుడు. జగన్నాథుడు, జగన్నాథుడు. ఇక్కడ నా వచ్చిందంటే పూర్వపదంలో ఖచ్చితంగా ఏ అనునాసికం రావాలి? ఇక్కడ నా వచ్చింది అంటే ఉదాహరణకి క చ ట త ప ఇవి ప్రథమాక్షరాలు, పరుషాలు. వీటి అనునాసికాలు ఏంటి? జ్ఞ ఇని జ్ఞ ఇని నా నా మా ఇవి అనునాసికాలు. మరుత్తు తా వచ్చింది, దీనికి నా అనే అక్షరం పరమైంది, ఈ అనునాసికం రావాలి. మరున్నందనుడు వచ్చింది. జగన్నాథుడు జగత్ ప్లస్ నాథుడు, జగత్ ప్లస్ నాథుడు. తా వర్గం అనునాసికం నా కాబట్టి కలిపినప్పుడు నా వచ్చింది. ఈ అక్షరం ఏమో ద్విత్వంగా మారి నాకు నా ఒత్తయింది. జగన్నాథుడు. రాణ్మహేంద్రవరం. ఇక్కడ పూర్వపదంలో విడదీస్తే చివర ఏమొస్తుందో చెప్పగలరా? ఇక్కడ అణా వచ్చింది కదా, విడదీస్తే ఏమవుతుంది? ఇదిగో అణా వచ్చింది కదా. పూర్వపదం కలిపినప్పుడు అణా అనే అనునాసికం వచ్చింది. విడదీసినప్పుడు ఏముండాలి? టా ఉండాలి. రాట్ ప్లస్ మహేంద్రవరం, మహేంద్రవరం. రాట్ ప్లస్ మహేంద్రవరం. ఈ ఒత్తున్నటువంటి ఇక్కడ ఏం ఒత్తు అయితే ఉందో ఇది పరపదంలో అంటే రెండవ పదంలో మొదటి అక్షరంగా ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి అనునాసికం ఏదైతే ఉందో ఆ అనునాసికం యొక్క ఈ అనునాసికాలు ఏదైతే ఉందో పూర్వపదంలో దాని యొక్క ప్రథమ అక్షరం, ఈ అనునాసికం యొక్క ప్రథమ అక్షరం ఉంటుంది. అది గమనించవచ్చు. అంటే అది మీరు అవగాహన చేసుకోవడానికి మాత్రమే ఇలాంటి కొండ గుర్తులు. క్రింది విసంధి రూపాలను కలిపి పదాలను రాయండి. విసంధి రూపాలంటే విడదీసినటువంటి పదాలను కలిపి రాయమంటున్నాడు. వాక్ ప్లస్ మహిమ. పూర్వపదంలోనేమో ప్రథమాక్షరాలైన కాచాట తాప అనేటువంటి 5 అక్షరాల్లో ఒకటి ఉండాలి పూర్వపదంలో. పరపదంలోనేమో నా కానీ మా అనేటువంటి అనునాసికం కానీ ఒకటి ఉండాలి. ఇది అనునాసిక సంధి. ఇప్పటి వరకు మనం చెప్పుకుంది ఇదే కదా. వాక్కు ప్లస్ మహిమ. వాక్ కా యొక్క అనునాసికం ఏమిటి? ఇదిగో ఇది. కా యొక్క అనునాసికం కా వర్గం యొక్క అనునాసికం జ్ఞ. కాబట్టి వాక్ ప్లస్ మహిమ ఇదేమో ద్విత్వం అవుతుంది. వాక్ ప్లస్ మహిమ వా ఇక్కడ ప్రథమాక్షరం కా ఉంది కాబట్టి దీని అనునాసికం వస్తుంది. ఇది ద్విత్వాక్షరం అవుతుంది. వాంగ్మహిమ. జాగ్రత్తగా గమనించండి.
షట్ ప్లస్ ముఖుడు. షట్ టకారం టా ఉంది, అనునాసికం ఇది రావాలి. ష అనారాసి ద్విత్వంగా మారుతుంది. షణ్ ము ఉంది కాబట్టి షణ్ముఖుడు. షణ్ముఖుడు. సత్ ప్లస్ నుతి. సత్ తా వచ్చింది, అనునాసికం నా. ను ఉంది, సన్నుతి. చిత్ ప్లస్ మయం. చిత్ ప్లస్ మయం తకారం. తకారం అంటే వర్గ ప్రథమాక్షరమైన తాకి పంచమాక్షరం నా రాస్తాం. ఇక్కడ మాలో ఆ ఉంది కాబట్టి ఇక్కడ నా రాస్తాం. ఇక్కడ ఊ ఉంది కాబట్టి నూ రాసాం. ఇక్కడ ము ఉంది కాబట్టి షణ్ము అచ్చు వస్తుంది. ఈ అక్షరం మాత్రం ద్విత్వంగా మారుతుంది. చిత్ ప్లస్ మయం చిన్మయం. ఈ విధానంలో జరిగేటువంటి సంధిని అనునాసిక సంధి అంటారు. క్రింది సమాస పదాలకు విగ్రహ వాక్యం రాసి సమాసాన్ని గుర్తించండి. సమాసం పేరు కూడా రాయమంటున్నాడు, విగ్రహ వాక్యం రాయమంటున్నాడు, సమాసం పేరు రాయమంటున్నాడు. 1 బెర్లిన్ నగరం. బెర్లిన్ నగరం పేర్లు వస్తే మాత్రం ఖచ్చితంగా సంభావన పూర్వపద కర్మధారయ సమాసం అంటాం. నదుల పేర్లు కానీ, పట్టణాల పేర్లు కానీ, దేశాల పేర్లు కానీ, అలాగనే వృక్షాల పేర్లు కానీ, ఇలాగ ఏదైనా పేర్లు వస్తే సంభావన పూర్వపదం. బెర్లిన్ నగరం విగ్రహవాక్యం బెర్లిన్ అను పేరు గల నగరం. బెర్లిన్ అను పేరు గల నగరం. వేప చెట్టు అన్నాడు అనుకోండి, వేప అను పేరు గల చెట్లు. హిమాలయ పర్వతం, హిమాలయం అని పేరు గల పర్వతం. ఎట్లా అనమాట పేర్లు వస్తే. ఇది సంభావన పూర్వపద సంభావన పూర్వపద కర్మధారయ సమాసం. కర్మధారయ సమాసం. 2 శాస్త్రాభిమాని. శాస్త్రాభిమాని అంటే శాస్త్రమునందు అభిమానం గలవాడు. శాస్త్రమునందు అభిమానం కలవాడు. శాస్త్రమునందు అభిమానం కలవాడు. కలది కలవాడు ఇవి బహువ్రీహి సమాసం. బహువ్రీహి సమాసం. అన్య పదార్థ ప్రధానం కలిగినటువంటి సమాసం. శాస్త్రమునందు అభిమానం కలవాడు ఎవరో ఒక శాస్త్రవేత్త అన్నమాట. అట్లా కాబట్టి బహువ్రీహి సమాసం. ఇవి మరి ఒకసారి దీని గురించి ప్రత్యేకంగా వచ్చినప్పుడు వివరంగా చెప్పుకుందండి. పురాణ ఇతిహాసాలు జంట పదాలు వచ్చినాయి గమనించండి. పురాణాలు ఇతిహాసాలు కాబట్టి ఇలాంటి జంట పదాలు వస్తే ద్వంద్వ సమాసం. పురాణమును ఇతిహాసమును. పురాణమును ఇతిహాసమును ద్వంద్వ సమాసం. తల్లిదండ్రులు, కూరగాయలు, అక్క చెల్లెళ్ళు, భార్యాభర్తలు, బంధుమిత్రులు ఇలాంటివన్నీ కూడా జంట పదాలు వచ్చేయన్నీ ద్వంద్వ సమాసమే. యాత్రానుభవం యాత్రను గూర్చి అనుభవం. యాత్రను గురించి లేదా యాత్రను గూర్చి అనుభవం. యాత్రను గురించి అనుభవం. ద్వితీయ తత్పురుష సమాసం. ఎందుకని? నున్ లన్ కూర్చి గురించి ఆ విభక్తి కాబట్టి
ద్వితీయ తత్పురుష సమాసం. ద్వితీయ తత్పురుష సమాసం. ఇవి మనకి ఇవ్వబడినటువంటి 4 సమాస ఉదాహరణలు. అలంకారాలు. క్రింది వాక్యాలలోని అలంకారాలను గుర్తించి సమన్వయం చేయండి. అలంకారం ఏందో రాయమంటున్నాడు, సమన్వయం చేయండి. సమన్వయం చేయడం అంటే ఆ అలంకారము ఎలా అవుతుందో వ్రాయమంటున్నాడు అన్నమాట. ఏ విధానంగా అలంకారము పలానా అలంకారం అవుతుంది అంటే ఏ విధంగా, దాని వివరణను సమన్వయం అంటారు. అలా సమన్వయం చేయమంటున్నాడు. ఒక చిన్న వివరణను చెప్పి మళ్ళీ ఇక్కడికి వద్దాం. అలంకారం గురించి ఒక వాక్యంలో ఏ అలంకారం ఉందో మనకి తెలియాలంటే అలంకారం గురించి మొదటగా మనకి ఈ 2 పదాలకి అర్థాలు తెలియాలి. ఉపమేయం, ఉపమానం. ఉపమేయం, ఉపమానం జాగ్రత్తగా గమనించండి. ఉపమేయం అంటే మనం ఏదైనా ఒక వస్తువును వర్ణించాలనుకుంటాం. ఇప్పుడు అలంకారంగా చెప్పాలంటే ఒక వస్తువును మనం పొగడాలనుకుంటాం. ఆ పొగిడే దానిలో ఏదైనా వేరొక వస్తువుతో పోల్చి కానీ ఇలా చెబుతుంటాం. కాబట్టి ఉపమేయం, ఉపమానం అనేటువంటి దాంట్లో ఏది ఏమవుతుందనేది మనం జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఉపమేయం అంటే మనం ఏ వస్తువునైతే లేదా దేనిని వర్ణిస్తున్నామో, దానిని ఉపమేయం అంటాం. ఉపమానం అంటే దేనితో పోలుస్తున్నాము లేదా వర్ణిస్తున్నాము. దేనిని మనమైతే వర్ణిస్తున్నామో అది ఉపమేయం. దేనితో మనం దాన్ని పోలుస్తున్నామో అది ఉపమానం. ఈ రెండింటిని చాలా జాగ్రత్తగా గమనించాలి, గుర్తుంచుకోగలగాలి. ఉదాహరణకు నేను ఒక ఉదాహరణ చెబుతాను, గమనించండి. ఇక్కడ 3 ఉదాహరణలు ఉన్నాయి. ఈ 3 ఉదాహరణలు వివరంగా తెలుసుకుందామండి. దేనిని అయితే ఉపమేయం, ఉపమేయం అంటే దేనిని, ఉపమానం అంటే దేనితో. వీటిలో ఏది ఉపమానం ఏది ఉపమేయమో చెబుదాం. సోముడు భీముడు వలె బలవంతుడు. ఎవరిని వర్ణిస్తున్నాం? దేనిని మనం ఇక్కడ పొగడాలనుకుంటున్నాం? అది ఉపమేయం. దేనిని పొగడాలనుకుంటున్నాం? సోముడు భీముడు వలె బలవంతుడు. ఎవరిని పొగడాలనుకుంటున్నాం? సోముడు. కాబట్టి దీనిని, ఇది ఉపమేయం. ఎవరితో పోలుస్తున్నాం? భీముడితో. ఇది ఉపమానం. వలే, లాగా, ఓలే ఇలాంటివి వచ్చినాయి అనుకోండి, అది ఉపమాలంకారం. మనం గత తరగతుల్లో కూడా చెప్పుకున్నాం, గత పాఠాల్లో కూడా వచ్చింది ఇది ఉపమాలంకారం. 2, మా ఇంటి ముందున్న కుక్కను చూసి సింహమేమో అనుకున్నాను. దేనిని వర్ణిస్తున్నాడు? ఇంటి ముందున్న కుక్కను. ఇది ఏమవుతుంది? ఉపమేయమవుతుంది. దేనితో వర్ణిస్తున్నాడు? సింహంతో. ఇది ఉపమానమవుతుంది. ఉపమేయాన్ని ఉపమానంగా సింహమేమో అని అనుకుంటున్నాడు, ఊహిస్తున్నాడు. కాబట్టి ఊహించేటువంటి అలంకారం ఉత్ప్రేక్షాలంకారం. 3, విద్యార్థులు జ్ఞానజ్యోతులు వెలిగించుకోవాలి.
ఇది మనకు కావాల్సినటువంటి ఉదాహరణ. జాగ్రత్తగా గమనించండి. విద్యార్థులు జ్ఞాన జ్యోతులు వెలిగించుకోవాలి. దేనిని దేనితో వర్ణిస్తున్నాడు? దేనిని దేనితో వర్ణిస్తున్నాడు? దీనికి జవాబు తెలిస్తే మనకిప్పుడు విషయం అర్థమవుతుంది. దేనిని? విద్యార్థులనా, వెలిగించటాన్నా, జ్ఞానాన్నా, జ్యోతులనా? దేన్ని వర్ణించాలనుకుంటున్నాడు? విద్యార్థుల యొక్క జ్ఞానాన్ని. అది ఉపమేయం. దేనితో? జ్యోతులతో. అది ఉపమానం. విద్యార్థుల యొక్క జ్ఞాన జ్యోతులు వెలిగించుకోవాలి. ఇక్కడ ఉపమేయానికి ఉపమానానికి అభేదం చెప్పాడు. కాబట్టి ఇలా అభేదం చెబితే దాన్ని రూపకాలంకారం అంటారు. రూపకాలంకారం అంటారు అభేదం చెబితే. జాగ్రత్తగా గమనించండి. మొదటి ఉదాహరణలోనేమో పోలిక. దీంట్లో మొదటి ఉదాహరణలోనేమో పోలిక, ఉపమేయానికి ఉపమానానికి. రెండవ ఉదాహరణలోనేమో ఊహ. మూడవ ఉదాహరణలోనేమో అభేదం, అంటే ఏ భేదం లేదు అని చెప్పడం. దేనికి? ఉపమేయానికి ఉపమానానికి. పోలిక చెబితే ఉపమాలంకారం. ఉపమేయానికి ఉపమానానికి, ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించి చెబితే ఉత్ప్రేక్షాలంకారం. ఉపమేయానికి ఉపమానానికి అభేదం చెబితే అది రూపకాలంకారం. ఉపమాలంకారంలోనేమో వలే, ఓలే, లాగా మొదలైనటువంటి పదాలు వస్తాయి, ఉపమావాచకాలు. వాటిని బట్టి మనం అది ఉపమాలంకారం అని గుర్తించవచ్చు. భంగిన్ ఇలాంటివి. ఉత్ప్రేక్షాలంకారంలోనేమో సింహమేమో అనుకున్నాను, లేతే అన్నట్లుగా ఉంది. ఆ వచ్చుచున్న ఏనుగు నడయాడు కొండయా అన్నట్లుగా ఉన్నది. ఇలా అన్నట్లుగా ఉన్నది అనేటువంటివి ఉత్ప్రేక్షం, ఊహ అన్నమాట. కానీ ఈ మూడవది ఉంది చూశారు, అభేదం చెప్పడం. అంటే ఉపమేయం ఉపమానం ఇంచుమించు ఒకే పదంగా మనకి కనిపిస్తాయి. 1-2 ఉదాహరణల్లో కాకుండా ఎక్కువగా మనకి అభేదం తెలియజేసేటి విధానంలో ఉపమేయం ఉపమానం రెండు అభేదంగా అయ్యి ఏ భేదం లేదు అన్నట్లుగా ఇక్కడ మనకు ఒకే పదంగా కనిపిస్తాయి. గమనించండి, విద్యార్థులు దేనిని వెలిగించుకోవాలి? జ్ఞానాన్న జ్యోతులన? జ్ఞానమనిడి జ్యోతులను. అభేదం. కాబట్టి ఇలాంటి అభేదంతో కూడినటువంటి వాటిని రూపకాలంకారం అంటారు. మనకి అర్థమైతే ఈ మూడింటిని చక్కగా అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణకు ఒకటి చెప్తా, గమనించండి. ఆమె ముఖము చంద్రబింబం వలె అందంగా ఉంది. ఆమె ముఖము చంద్రబింబం వలె అందంగా ఉంది. ఏ అలంకారము? ఉపమాలంకారం అవుతుంది. ఆమె ముఖము చంద్రబింబమా అన్నట్లుగా ఉన్నది. ఏ అలంకారము? ఉత్ప్రేక్షాలంకారము. ఆమె ముఖము చంద్రబింబమే. ఆమె ముఖానికి చంద్రబింబానికి ఏ భేదం లేదు. ఆమె ముఖము చంద్రబింబమే అంటే రూపకాలంకారం. కాబట్టి ఈ విధానంలో మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు పాఠ్యపుస్తకంలో ఇచ్చిన ఉదాహరణలను గమనిద్దాం. ఇప్పుడు ఈ అలంకారాలు, ఈ మూడిట్లో ఉన్న అలంకారాలను గమనిద్దాం. 1, సంసార సాగరం ఈదడం గొప్పవారికి కష్టసాధ్యం. సంసార సాగరం ఈదటం గొప్పవారికి కష్టసాధ్యం. గొప్పవారికి కష్టసాధ్యమైంది ఏంటిది? ఈదటం. ఏమి ఈదటం? 2 పదాలు ఉన్నాయి, గమనించండి. సంసార సాగరం. సంసారాన్ని ఈదటమా, సాగరాన్ని ఈదటమా? సంసారం అంటే కుటుంబం, కుటుంబ బాంధవ్యాలు, బంధుత్వాలు, కుటుంబం అన్నమాట. సాగరం అంటే సముద్రం. దేన్ని ఈదటం గొప్పవారికి కూడా కష్టం? సంసారాన్నా, సాగరాన్నా? సంసారమనిడి సాగరాన్ని. సంసారము మనకిక్కడ వర్ణించాలనుకుంటుంది సంసారాన్ని. ఇది ఉపమేయం.
సాగరం, ఉపమానం ఈ రెండు వేరు కాదు, ఈ రెండిటికి ఏ భేదం లేదు, ఒక్కటే ఈ రెండు అని చెప్పాడు. కాబట్టి దీనిలో గల అలంకారం రూపకాలంకారం. మీరు ఇక్కడ సమన్వయం చేయమన్నాడు కాబట్టి సమన్వయం చేయటం అంటే లక్షణం రాయాలి. లక్షణం అంటే నిర్వచనం, అలంకారం యొక్క నిర్వచనం రాయాలి. అలాగనే సమన్వయం చేయాలి. సమన్వయం అంటే అది ఏ విధంగా ఆ అలంకారం అవుతుందో వివరణ అన్నమాట. దాన్ని సమన్వయం అంటారు. ఇప్పుడు ఉదాహరణకి సంసార సాగరం ఈదడం గొప్పవారికి కష్టసాధ్యం. ఇందులో ఉపమేయం, ఉపమానం ఉంది, రెండిటికి అభేదం చెప్పాడని తెలుసుకున్నాం కాబట్టి రూపకాలంకారం అని రాశాము. ఈ రూపకాలంకారం లక్షణం ఏంటిది? ఉపమేయానికి ఉపమానానికి అభేదం చెబితే దాన్ని రూపకాలంకారం అంటారు. లక్షణం నేను ఇక్కడ రాస్తున్నాను, గమనించండి. ఉపమేయానికి ఉపమానానికి అభేదం చెబితే, ఏ భేదం లేదు అని చెబితే దానిని రూపకాలంకారం అంటారు. రూపకాలంకారం అంటారు. రూపకాలంకారం అని అంటారు అభేదం చెబితే. ఇది లక్షణం. సమన్వయం ఎలా అభేదం చెప్పబడింది అది రాయాలి. సమన్వయం ఏమిటి? ఉపమేయమైన సంసారం, ఉపమానమైన సాగరము అనేటువంటి వాటికి అభేదం చెప్పబడింది. అది సమన్వయం. ఎట్లా వీటికి రాయాలి? ఇక్కడ ఖాళీ లేదు కాబట్టి నేను చెబుతున్నాను, ఆ విధానంలో ఉంటుంది. 2, అన్ని ధనములలోకెల్లా విద్యాధనము ప్రధానమైనది. ప్రధానమైంది ఏందో చెప్పండి. ప్రధానమైంది ఏమిటి? అన్ని ధనములలోకెల్లా ప్రధానమైంది విద్య లేకపోతే ధనమా? విద్య లేకపోతే ధనమా? విద్య అనేది ధనము. విద్య వేరు, ధనం వేరు కాదు, రెండు ఒకటేను అని కవి ఈ ఉపమేయానికి ఉపమానానికి అభేదం చెప్పాడు. కాబట్టి రూపకాలంకారం. లక్షణం ఇదే. ఉపమేయానికి ఉపమానానికి అభేదం చెబితే దానిని రూపకాలంకారం అంటారు. అది లక్షణం. సమన్వయం ఉపమేయమైన విద్యను ఉపమానమైన ధనమునకు, ఉపమేయమైన విద్యకు ఉపమానమైన ధనముకు అభేదం చెప్పబడింది కనుక ఇది రూపకాలంకారం. అది సమన్వయం అంటారు. 3, వారు విజేతపై కుసుమాక్షతలు చల్లిరి. విజేత మీద వాళ్ళు ఏం చల్లారు? కుసుమాక్షతలు. కుసుమాలు, అక్షతలు, అక్షింతలు. కుసుమాలు అంటే పూలు, అక్షింతలు అంటే తెలుసు కదా, అక్షింతలు పసుపుతో కూడినటువంటి బియ్యపు గింజలు, వాటిని అక్షింతలు అంటారు. విజేతపై వారు ఇంతకీ ఏం చల్లారు? పువ్వులా, అక్షింతలా? పువ్వులు వేరు, అక్షింతలు వేరు కాదు. కుసుమాలనేడి అక్షింతలు, కుసుమాలనేటువంటి అక్షింతలు చల్లారు అంటున్నాడు. కాబట్టి ఉపమేయానికి ఉపమానానికి ఇక్కడ కూడా అభేదం చెప్పబడింది కాబట్టి ఇది కూడా రూపకాలంకారం. దీనికి కూడా సమన్వయం ఆ విధంగా రాయాలి. వాక్యాలు రకాలు. కర్తరి కర్మణి వాక్యాలు మనకి ఇవి గత తరగతుల్లో కూడా వచ్చినాయి కాబట్టి వేగంగా చెప్పుకొని వెళ్ళిపోదాం, ముందుకు కొనసాగిద్దాం. కర్త ప్రధానంగా రాసే వాక్యాలను కర్తరి వాక్యాలు అంటారు. కర్మ ప్రధానంగా రాసే వాక్యాలను కర్మణి వాక్యాలు అని అంటారని
మనకి గత తరగతుల్లోనే తెలుసు కదా. క్రింది వాక్యాలను కర్మణీ వాక్యాలుగా మార్చి రాయండి. రవి జామకాయ తిన్నాడు, ఇది కర్తరి వాక్యం. కర్మణీ వాక్యంలో రాసేటప్పుడు జాగ్రత్తగా గమనించాలి. కర్తకు చే అనేటువంటి ధాతువు వస్తుంది, క్రియకు బడి అనేటువంటిది చేరుతుంది. ఈ రెండు మనం గమనించుకోవాల్సింది. ఈ రెండు కర్తరి వాక్యంలో ఉండవు, కర్మణి వాక్యంలో ఇవి వస్తాయన్నమాట. రవి కర్త, తిన్నాడు క్రియ. రవి కర్త, తిన్నాడు క్రియ. కర్తకి చే రావాలి, క్రియకు బడి అనేటువంటి ధాతువు రావాలి. కర్మకి ద్వితీయ విభక్తి ప్రత్యయమైన ను, నిన్నులను కూర్చి గురించి అనేటి దాంట్లో ద్వితీయ విభక్తి ప్రత్యయమైన ను అనేటువంటి అక్షరం ఉంటే దాన్ని తీసేయాలి. రవి జామకాయను తిన్నాడు. కర్మను మొదట తెచ్చి రాద్దాండి, కర్మ ప్రధానంగా. జామకాయ రవి చేత లేదా రవిచే, చేత అన్న చే అన్న రెండు ఒకటే. జామకాయ రవి చేత తినబడింది. రవి కర్త, కర్తకి చే కానీ లేదా చేత కానీ రెండిట్లో ఒకటే ఏదైనా. కర్తకి చే అనేటువంటి ధాతువు చేర్చాం, క్రియకు బడి అనేటువంటి ధాతువును చేర్చాం. కాబట్టి ఇట్లా రాస్తే అది కర్మణి వాక్యం అంటారు. ఈ కర్మని మొదట తీసుకొచ్చి రాశాం. కర్మను మొదట తీసుకురాకపోయినా ఇదే విధానంలో రాయొచ్చు. ఎలా? రవి చేత జామకాయ తినబడింది అలా రాసిన మరి అది కూడా సరైనదే. భావన ప్రాజెక్టు పనిని పూర్తి చేసింది. భావన ప్రాజెక్టు పనిని పూర్తి చేసింది. ప్రాజెక్టు పని ధాతువు తీసేయాలన్నాగా ద్వితీయ విభక్తి ప్రత్యయాన్ని. ప్రాజెక్టు పని కర్తకు చే వస్తుంది. భావన చేత పూర్తి చేసింది, పూర్తి చేయబడింది, పూర్తి చేయబడింది. 3. హర్షిత్ కబడ్డీ జట్టును గెలిపించాడు. హర్షిత్ కబడ్డీ జట్టును గెలిపించాడు. ఇందాక దాకా కర్మను ముందుకు తీసుకొచ్చి రాస్తున్నాం కదా సరైన పద్ధతి అని. ఇప్పుడు కర్మను ముందుకు తీసుకురాకుండా కర్తతో పాటే రాద్దాం. ఇదే విధానంలో మార్పు ఏముండదు. హర్షిత్ కబడ్డీ జట్టును గెలిపించాడు. హర్షిత్ చేత కబడ్డీ జట్టు గెలిపించబడింది. గెలిపించబడింది. క్రింది వాక్యాలను కర్తరి వాక్యాలుగా మార్చి రాయండి అంటున్నాడు. అంటే కర్మణి వాక్యాలు ఇచ్చాడు, ఇప్పుడు కర్తరి వాక్యాలుగా మార్చి రాయమంటున్నాడు. చెట్టు కవిత ఇస్మాయిల్ చే రాయబడింది. జాగ్రత్తగా గమనించండి. చే ఒకటి, బడి ఒకటి, ఇది కర్మణి వాక్యాల్లో వస్తాయి. వీటిని తీసేసి మనం కర్తరి వాక్యాల్లో రాయాలి. ఇస్మాయిల్ చెట్టు కవితను, ద్వితీయ విభక్తి ప్రత్యయం వస్తుందని చెప్పాం కదా కర్మకి. ఇందాక పై వాక్యాల్లో ద్వితీయ విభక్తి ప్రత్యయమైన నూను తీసేసాం. జామకాయ ను అనేటువంటి దాన్ని తీసేసాం. ప్రాజెక్టు పని నీ తీసేసాం. కబడ్డీ జట్టు ను తీసేసాం. ఇక్కడ
దాన్ని కలిపి రాయాలి. ఇస్మాయిల్ చెట్టు కవితను వ్రాశాడు. రాయబడింది అంటే వ్రాశాడు. గాంధీ గారి చేత ఉప్పు సత్యాగ్రహం నడపబడింది. గాంధీ గారు ఈ చేత తీసేయాలి కదా. గాంధీ గారు ఉప్పు సత్యాగ్రహంను నడిపారు. గాంధీజీ గారు లేదా గాంధీ గారు ఉప్పు సత్యాగ్రహం కర్మ కాబట్టి నువ్వు చేరుద్దాం. సత్యాగ్రహంను నడిపారు. 3. చికాగోలో స్వామి వివేకానంద గారిచే గొప్ప ఉపన్యాసాలు ఇవ్వబడ్డాయి. ఈ 2 తీసేయాలి. ను అనేటువంటి ద్వితీయ విభక్తి ప్రత్యయాన్ని కూడా చేరుద్దాం. చికాగోలో స్వామి వివేకానంద గారు గొప్ప ఉపన్యాసాలను ఇచ్చారు. ఇది అర్థం చేసుకుంటే తేలిగ్గా ఉంటుంది. మరి ఒకసారి అభ్యాసం చేయండి. ఇంతటితో మరి ఈ పాఠం యొక్క వ్యాకరణాంశాలు పూర్తి చేయబడ్డాయి.